నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని వారం వారం వార్తా సమాహారం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఒకానొక వార్తతో పాటు మరికొన్ని ముఖ్యమైన వార్తలను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. వాటిలో ముఖ్యమైనది పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి తాజా సమాచారం. పశ్చిమాసియా యుద్ధం తారాస్థాయికి చేరినట్టే కనిపిస్తుంది. ఇప్పటిదాకా గగనతలానికే పరిమితమైపోయిన ఈ యుద్ధం ఇప్పుడు భూతలానికి ప్రవేశించే ఆస్కారం కనిపిస్తోంది. దీంతో పశ్చిమాసియాలో, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాల్లో తీవ్రమైన సంక్షోభం వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. ముఖ్యంగా చమురు, సహజ వాయువుల కేంద్రంగా వాటి స్థావరాల మీద ఇరాన్ విరుచుకుపడుతుంది. అందువల్ల యుద్ధం మరింత పెరిగే ఆస్కారం కనిపిస్తోంది. ఇరాన్కి అత్యంత ముఖ్యమైన సార్స్ క్షేత్రాల మీద ఇజ్రాయేల్ అనుకోకుండా చేసిన దాడి ఆ దేశంలో చీకట్లు అలుముకునేలాగా చేసింది. ఎందువలనంటే అక్కడి నుంచి విద్యుత్తు తయారు చేయడానికి ప్లాంట్లన్నీ ఉన్నాయి. అందువల్ల అక్కడ చీకట్లు కమ్మడంతో పాటు ఇరాన్కి మరింత ప్రతీకార జ్వాలలు రేగేలాగా ఇజ్రాయేల్ చేసిన దాడి కనిపిస్తుంది. వాస్తవానికి ఈ దాడి చమురు క్షేత్రాల మీద, అలాగే సహజవాయు కేంద్రాల మీద దాడులు చేయకూడదని నిర్ణయించుకున్న నేపథ్యంలో ట్రంప్ కూడా ఇజ్రాయెల్ చేసిన పని అంతగా నచ్చినట్టు కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలోనే ఇరాన్ తన యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. తన సుప్రీం లీడర్ ఖమైనీని కోల్పోవడంతో పాటు మరికొంతమంది మిలిటరీ అధికారులను, అలాగే నిఘా విభాగాల సంబంధించిన అధికారులను, ముఖ్యమైన నేతలను ఇరాన్ కోల్పోవడంతో కసితో రగిలిపోతుంది ఇరాన్. అది సహజమైందే. అయితే తమకు ఎటువంటి సంబంధం లేకపోయినా తమ దేశాల మీద ఎందుకు ఇరాన్ విడుచుకుపడుతుందని చెప్పి మిడిల్ ఈస్ట్ కంట్రీలు కూడా కాస్తంత గుర్రుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందువల్లనే ఆ దేశాల్లో ఉన్న ఇరాన్కు సంబంధించిన దౌత్యాధికారులను కూడా అక్కడి నుంచి పంపించినట్టు, దౌత్య కార్యాలయాలను మూసివేయాలని ఆదేశించినట్టు కూడా కనిపిస్తుంది. దీంతో యుద్ధం మరింత ముసురుకునే ఆస్కారం కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా ఇన్నాళ్ళు గగనతలానికి పరిమితిపైన యుద్ధం ఇప్పుడు భూతలానికి రాబోవటానికి ప్రధాన కారణం ఏంటంటే, గల్ఫ్ దేశాలను కాపాడేందుకు అమెరికా సైన్యాలను గల్ఫ్ దేశాలకు తీసుకురావడానికి సన్నాయత్తం చేస్తున్నట్టు ట్రంప్ చేసిన ప్రకటన కొంచెం ప్రకంపనలు రేపుతుంది. ఒక విధంగా చెప్పాలంటే, అంతకుముందు హర్మోజ్ జలసంధి ద్వారా చాలా దేశాలకు సరఫరా అవుతున్న చమురు కావచ్చు, సహజ వాయువులను కావచ్చు, పూర్తి దిగ్బంధనం చేసింది ఇరాన్. సో ఆ జలసంధి మీద పట్టు సాధించడంతో ప్రపంచం అంతా అటువైపు చూసేలా చేసుకోగలిగింది. ఇప్పుడు అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్తో పాటు భారత ప్రధాని మోడీ కూడా హర్మోజ్ సంధికి సంబంధించి, జలసంధికి సంబంధించి కొంత మంతనాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రంప్ ఈ విషయంలో తమ సహకారం కావాలని చెప్పి నాటో దేశాలను అడిగినట్టు, అవి అందుకు అంగీకరించినట్టు. ఎందువల్లంటే అనైతికంగా చేస్తున్న ఈ యుద్ధానికి తమ మద్దతు ఉండబోదని నాటో తగేసి చెప్పినట్టుగా కనిపిస్తోంది. అందువల్ల నాటో దేశాల మీద తీవ్రమైన కోపంతో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా లేని నాటో అనేది పళ్ళు లేని టైగర్ లాంటిది, అంటే టీత్లెస్ టైగర్ అని చెప్పి ఆయన అభివర్ణించారు తన సహజమైన ధోరణిలో. అయితే కొంత ఊరట కలిగించే అంశం ఏంటంటే, నాటో దేశాలు యుద్ధాన్ని ఆపడానికో లేకపోతే హర్మోజ్ జలసంధిలో శాంతి నెలకొల్పడానికి సహకరించకపోయినా సరే, యూరోపియన్ యూనియన్, ముఖ్యంగా జపాన్ లాంటి దేశాలు ముందుకొచ్చాయి. మీకు మా సహకారం ఉంటుంది. ఎందుకంటే అది ప్రపంచం మొత్తానికి ఆయిల్ని లేకపోతే సహజ వాయువుని సరఫరా చేసే జలసంధి కనుక అక్కడ అవాంతరం జరిగితే ప్రపంచానికి ముప్పు వచ్చే ఆస్కారం ఉందని చెప్పి, ఈలోపు రకరకాల అనర్థాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పి పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, గ్యాస్ కొరత ఏర్పడింది. మన దేశంలో కూడా పెట్రోల్ కొరత ఏర్పడింది. అందుకే అమాంతంగా చమురు పెట్రోల్ తాలూకు ధరలు ఇప్పటికే పెంచారు. అంటే మామూలు పెట్రోల్ కాకుండా ప్రీమియర్ పెట్రోల్కి పెంచారు ప్రస్తుతానికి. ఆ తర్వాత మిగతా కూడా జరిగే ఆస్కారం ఉన్నది. కొంతలో కొంత ఊరట ఏంటంటే, ఈ హర్మోజ్ జలసంధి నుంచి మన దేశానికి సంబంధించిన సహజ వాయువులు మోసుకొస్తున్న నౌకలను ఇరాన్ కొంచెం వదిలేసినట్టుగా కనిపిస్తోంది. అవి అహ్మదాబాద్ చేరాయి. అయితే ఆ రెండు
మోసుకొచ్చిన ఈ సహజ వాయువు అనేది దేశ అవసరాలకు సరిపోతుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఇదే యుద్ధం ఇలానే కొనసాగితే మనం అనుకున్నట్టు ఇందాక భూతలంలో కనుక రాగితే ఇది మరో ప్రపంచ యుద్ధానికి దారితీసే ఆస్కారం కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే కొరియా నాయకుడు కూడా ఇరాన్కు సహకారం చేస్తామని చెప్పడం కూడా కొంత ఉద్రిక్తతలకు మరింత పెరిగే ఆస్కారం ఉందని కూడా చెప్పుకోవాలి. ఒక ప్రక్క లక్షల కోట్లలో స్టాక్ మార్కెట్ పడిపోతుంది. అలాగే ఆయిల్ చమురు విలువలు $100 దారిపోయింది. సో ఇది కొనసాగితే ఇంకొన్నాళ్ళు కనుక కొనసాగితే ఎన్నాళ్ళు కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. ఒక ప్రక్క మంతనాలు జరుపుతూనే మరో ప్రక్క యుద్ధాలు చేయడం అనేది ఎంతవరకు సంబంధించిన అది చైనా లాంటి దేశాలు కూడా అనడం అనేది కొంత డెవలప్మెంట్గా మనం చెప్పుకోవాలి. యుద్ధం ఎప్పటికైనా అనర్థం అనేది ఇప్పటికే ప్రపంచ దేశాలు గుర్తించాయి. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న ఈ అనర్థానికి మిగతా దేశాలకు కూడా సంబంధం ఉండే ఆస్కారం ఉంది కనుక యుద్ధం కొంచెం ఇబ్బంది పెట్టే అంశంగానే చెప్పుకోవాలి. ఇంకొక ప్రముఖమైన వార్త, యుద్ధం గురించి ఇంకా చాలా చెప్పుకోవచ్చు ఎప్పటికప్పుడే తాజాగా, ఎందుకంటే యుద్ధం ఆగలేదు కనుక, యుద్ధం జరుగుతుంది కనుక తాజా వార్తలు మనం ఈ వీడియో చేస్తున్న సమయానికి ఉన్న సమాచారం మాత్రమే నేను ఇవ్వగలిగాను. మిగతావి ఇంకా చాలా ఉండే ఆస్కారం ఉంది. ఇక మన రాష్ట్రానికి సంబంధించిన ఇంకొక సంచలన వార్త ఏంటంటే, టీడీపీకి చెందిన పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో దొరికిన అంశం సంచలనంగా మారింది. అనేక వార్తాపత్రికలు, టీవీ ఛానళ్ళు, సోషల్ మీడియాలో కూడా ఈ వార్తకు సంబంధించి ప్రచారం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మైనాబాద్లోని తెలంగాణ రాష్ట్రంలోని మైనాబాద్లో తన సోదరుడు టీఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పుట్టా మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నట్టు ఆ సమయంలో వాళ్ళు డ్రగ్స్ సేవించినట్టు కూడా సమాచారం ఉందని చెప్పి ఈగిల్ టీం, తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ లాంటిది ఇది, ఈగిల్ టీం వెళ్ళి దాడి చేసినప్పుడు లోపల ఉన్నవాళ్ళు, ఆ గెస్ట్ హౌస్ లోపల ఉన్నవాళ్ళు కాల్పులు జరిపారని, వచ్చింది పోలీసులు మనం చెప్పేదాకా కాల్పులు అలా జరుగుతూనే ఉన్నారని, ఎందుకంటే ఎవరు వచ్చినా సరే లోపలికి రానియకుండా అత్యంత రహస్యంగా ఈ డ్రగ్ దందా చేయడానికి ఇదంతా చేశారని చెప్పి పోలీసులు ఆ తర్వాత చెప్పడం అనేది కొంత విశేషాన్ని సంతరించుకున్నది. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళలో మనం ఇందాక చెప్పుకున్న పుట్టా మహేష్ యాదవ్ ఎంపీ గారు కూడా ఉన్నారు. అయితే అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం అనేది ఇప్పుడు పెద్ద వివాదాస్పదంగా మారింది. ఇది విపక్షాలకు, ముఖ్యంగా వామపక్షాలకు ఒక పెద్ద అస్త్రంలాగా దొరికినట్టుగా అనిపిస్తోంది. సాక్షాత్తు పార్లమెంటు సభ్యుడు దేశానికి లేకపోతే యువతకు ఆ నియోజకవర్గ ప్రజలకు మార్గదర్శిగా ఉండాల్సిన వ్యక్తే డ్రగ్స్ సేవించడం, పట్టుబడటం అనేది ఎంత దుర్మార్గమైన పని. అదే కనుక తమ పార్టీకి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్తున్న మాటలు, తమ పార్టీకో లేదో మరో పార్టీకో చెందిన వ్యక్తిని అయితే ఈ పార్టీకి జైల్లో వేసేవాళ్ళు. కానీ అధికార పార్టీ చెందిన వ్యక్తి కనుక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంతనాలు జరిపి ఆయనకి ఎలాగైనా సరే స్టేషన్ బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు చేస్తోంది. సో మన టీటీడీ దేవస్థానం తాలూకు మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ గారి కుమారుడే ఈ పుట్టా మహేష్ యాదవ్. సో అంత పవిత్రమైన పదవులు చేసిన వ్యక్తి తాలూకు కుమారుడు ఇలా డ్రగ్స్లు పట్టుబట్టడం అనేది కొంత సంచలనం సృష్టించింది. అయినా ఆయన పార్లమెంటు సమావేశాలకు వెళ్ళాలని చెప్పి అనుమతి తీసుకొని పోలీసుల దగ్గర స్టేషన్ బెయిల్ తీసుకెళ్ళినట్టుగా కనిపిస్తోంది. అసలు ఆయన డ్రగ్స్ సేవించాడా లేదా అనే దానికి సంబంధించి టెస్టులు కూడా చేశారు అక్కడ. సో మొట్టమొదటిసారి పట్టుకోవడం కోసం, అసలు ఉందా లేదా డ్రగ్స్ సేవించారా లేదా అని తెలుసుకోవడం కోసం అందరి దగ్గర నుంచి మూత్ర పరీక్ష చేశారు. మూత్ర పరీక్ష చేసినప్పుడు పుట్టా మహేష్ యాదవ్ మూత్రాన్ని కాకుండా అక్కడ బాత్రూంలో ఉన్న ట్యాప్లో వాటర్ తీసుకొచ్చి ఇచ్చారని, అది పోలీసులు గమనించి ఇలా కాదు అని చెప్పి రక్త నమూనాలు తీసుకున్నప్పుడు రక్త నమూనాల్లో డ్రగ్స్ సేవించినట్టు పాజిటివ్గా రిజల్ట్ వచ్చిందని చెప్పి కూడా అప్పట్లో వాళ్ళు ఛార్జ్ షీట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఈ టీముకు సంబంధించి ఈగిల్ టీము మీద దాడి చేయబోయిన వ్యక్తులను కూడా వాళ్ళు పట్టుకున్నారు. దీనిలో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ మొత్తం 11 మంది
నాయకులు అక్కడ ఉన్నారు ఆ డిన్నర్ పార్టీలో. ఒక మహిళ కూడా ఉన్నది అని చెప్పి ఆవిడ పేరు కూడా బయటకు వచ్చింది, కానీ నైతికతకు సంబంధించిన అంశం కనుక మనం ఆ పేరు చెప్పదలుచుకోలేదు. కొంతమంది ఏమో ఆవిడ సినిమా స్టార్ అంటున్నారు, ఇంకొంతమంది సెలబ్రిటీ అంటున్నారు. ఇలా ఏది ఏమైనా కూడా ఒక మహిళ కూడా ఈ పార్టీలో పాల్గొన్నది అని చెప్పి అసలు విషయాలన్నీ బయటికి రావడం కోసం ఈ పుట్ట మహేష్ యాదవ్కు మాత్రమే స్టేషన్ బయలు ఇచ్చి కొంతమందిని మాత్రం జైలుకి పంపించారు, రిమాండ్ ఖైదీలుగా వాళ్ళని ఉంచారు. సో ఇది కూడా కొంత విమర్శకు దారితీసిన అంశంగానే చెప్పుకోవాలి. ఎందుకని ఎంపీ కనుక వదులుతారా? ఎంపీ లాంటి వ్యక్తులే చేసినప్పుడు ఇలాంటివి ఇంకా సర్వసాధారణం అయిపోతాయి కదా. ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సమాజానికి అని చెప్పి విపక్షాలు, వామపక్షాలు గట్టిగానే వాదిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన పార్లమెంటు సమావేశాలకు అసలు హాజరే కాలేదని ఆ సాకుతో ఆయన స్టేషన్ బయలు తీసుకుని బయటకు వచ్చారని చెప్పి. ఏదేమైనా సరే తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక 9 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 3 నెలల్లోగా దానికి నివేదిక ఇవ్వాలని కూడా. ఇదిలా ఉంటే ఈ సమాచారం ఎప్పుడైతే డ్రగ్స్ కేసులు తమ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పాల్గొన్నాడనే వార్త రావడంతో తెలుగుదేశం పార్టీ నివారణ చర్యలు మొదలుపెట్టింది. ఆయనకి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. 5 రోజుల్లోపు మీరు సమాధానం ఇవ్వాలని. ఆయన సమాధానం ఇచ్చినట్టుగానే తెలుస్తుంది. కాకపోతే ఆయన ఏమి సమాధానం ఇచ్చాడనే దాన్ని గోప్యంగా ఉంచినట్టుగా కనిపిస్తోంది. సో ఎంపీ అయ్యుండి కూడా డ్రగ్స్ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కేవలము నోటీసులు ఇచ్చి వదిలేస్తుందా అని చెప్పి కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. ఆయన నిజంగానే సేవించినట్టు ఎప్పట్లాగానే అందరూ చెప్పినట్లుగానే మహేష్ యాదవ్ తనకి డ్రగ్స్ అలవాటు లేదని, ఎప్పుడు తాను డ్రగ్స్ సేవించలేదని చెప్పి ఒక పక్క ఖండనలు ఇస్తూ ఉంటే, పోలీసులు మాత్రం ఇతనికి చాలా చరిత్ర ఉంది, గతంలో కూడా ఈయన దుబాయ్ లాంటి కంట్రీలకు వెళ్తూ ఉంటారు, తరచూ అక్కడ సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారు, అక్కడ వ్యాపారాలు చేస్తూ ఉంటారు, అప్పుడే ఆయనకి డ్రగ్స్ అలవాటు అయిందని చెప్పి వాటి పేర్లు కూడా చెప్పారు. మనం మళ్ళా నైతిక అంశాలు కనుక వాటి పేర్లు చెప్పదలుచుకోలేదు. ఎందువల్లంటే ఆ పేర్లు చెప్తే మిగతా వాళ్ళు కూడా వాటిని అనుసరించే ఆస్కారం ఉంది కనుక. సో ఇది ఇంకొక ప్రముఖమైన వార్తగా మనం చెప్పుకోవాలి. ఇంకొక మూడోది ఒక ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వార్త. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయింది. సో ఓజీ క్రియేట్ చేసిన సంచలనాల తర్వాత అంతకు మించి ఈ సినిమా ఉండాలి అని చెప్పి ఆశించిన వీరాభిమానులకు కాస్తంత నిరాశే మిగిలిందని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన మిశ్రమ స్పందన కనుక చూస్తూ ఉంటే అయ్యో అనిపించేలాగా ఉంది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని ఏమాత్రం శంకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో ఒక ప్రత్యేకత ఉంది. పవన్ కళ్యాణ్ అంటే హీరో తాలూకు పాత్ర స్క్రీన్ స్పేస్ అంటాం కదా, మనం స్క్రీన్ మీద ఆయన ఎంతసేపు కనబడ్డాడు సినిమా మొత్తం మీద అంటే, అసలు సినిమా 2 గంటల 30 నిమిషాలు ఉంటే ఆయన 2 గంటల పాటు ఆ స్క్రీన్ మీద కనిపించాడు. అయినా సరే ఆయన దగ్గర నుంచి పూర్తిగా మ్యాక్సిమం రాబట్టలేకపోవటం అనేది డైరెక్టర్ హరీష్ శంకర్ తాలూకు మిస్టేక్ అని చెప్పి అందరూ అంటూ ఉన్నారు. ఎంతో అంచనాలతో, చాలా అంచనాలతో రాబోతుంది సినిమా. ఓజీలు బాగా సాదరగొట్టాడు. ఈ సినిమాలు ఇంకా అంతకంటే ఇరగదీస్తాడని చెప్పి వెళ్ళిన ప్రేక్షకులకు, గాఢంగా ప్రేమించే వాళ్ళకు కూడా ఇది కొంత నిరాశ మిగిల్చిందనే చెప్పాలి. ఈ సినిమాకి ఈ విధమైన స్పందన రావడానికి మరో కారణం ఏంటంటే, ఈ సినిమా ప్రారంభించి దాదాపు 6 సంవత్సరాలు అయిపోయింది. అంటే కోవిడ్ సమయంలో ఈ సినిమా అనుకున్నారు. కాకపోతే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ముమ్మరం అవటం, అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందులో డిప్యూటీ సీఎంగా ఉండటం, 4-5 మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహిస్తుండటంతో అంత సమయాన్ని ఇక్కడ కేటాయించలేకపోవటం, ఆ షూటింగ్ కూడా డిలే అవ్వటం, ఆయన సమయం ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళి షూటింగ్కి వెళ్ళడం, ఇలాగా చాలా పెద్ద డిలే రావటం వల్ల అది స్పష్టంగా సినిమాలో కనిపించింది అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. ఇంకొక ఓటనిచ్చే అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్లోని ఎప్పుడూ చూడని ఒక కోణాన్ని ప్రేక్షకులకు చూపించాడు హరీష్ శంకర్. ఏంటంటే అవి డ్యాన్సులు అయితే ఇరగదీశాడని చెప్పి మాత్రం అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. కథ చాలా పేలవంగా ఉంది. అంటే ఈ జనరేషన్కి సంబంధించిన కథ కాదు ఇది, దాదాపు 20 సంవత్సరాల నాడు రావాల్సిన కథ. హరీష్ శంకర్ ఒకవైపు ఇది దేనికి రీమేక్ కాదు, మరి దేనికి కాపీ కాదు అని చెప్తున్నప్పటికీ, కొంతమంది సినిమా పండితులు చెప్పేది ఏంటంటే, అంకుశం సినిమా అంటే పోలీస్ సినిమా, అది రాజశేఖర్ చేసిన సినిమా, ఆ సినిమా తాలూకు ఛాయలు దీంట్లో కనపడితే, దాంట్లో కూడా గురువు గారి సలహాతో
తను పోలీస్ అవుతాడు, ఇదంతా ఉంది దాంట్లో అని చెప్పి. కాకపోతే పవన్ కళ్యాణ్ మా హీరోయిజాన్ని లేకపోతే ఆయన తాలూకు స్టార్డమ్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో అనుసరిస్తున్న విధానాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సనాతన ధర్మం, రోహింగ్యాలు ఇలాంటివన్నీ చిక్కు పకడ్బందీగా చేయాల్సింది పోయి అక్కడక్కడ అంటించినట్టుగా అనిపించినట్టుంది. 3-4 పాత సినిమాల్లో మొత్తాన్ని మిక్సీలో వేసి తీసుకొస్తే ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమా వచ్చింది అని చెప్పి కొంతమంది అంటూ ఉంటే, సినిమాలకు రేటింగ్ ఇచ్చే కొన్ని సంస్థలు మాత్రం తీవ్ర నిరాశ కలిగించే స్టారింగ్ ఇచ్చాయి. ముఖ్యంగా ఇండియా టుడే లాంటి ఒక స్టాండర్డ్ జాతీయ పత్రిక కూడా దీనికి 1.5 స్టార్ ఇవ్వడం అనేది కొంచెం బాధ కలిగించే అంశం. అలాగే డెక్కన్ క్రానికల్ సినిమాలకు చాలా ఎక్కువ రేటింగ్లు ఇస్తూ ఉంటుంది. సమీక్షలు చాలా క్రిటికల్గా చేస్తూ ఉంటుంది. క్రానికల్ కూడా దీనికి 1.5 మాత్రమే రేటింగ్ ఇవ్వడం అనేది కొంచెం ఆలోచించాల్సిన అంశంగా మనం భావించాలి. పవన్ కళ్యాణ్ గారి పట్ల అభిమానం ఉన్న వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఆయన పాత్రకు ఆయన 100% న్యాయం చేశారు. మరి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే, కథను సరిగా నడిపించలేకపోయారు, లేనిపోయిన అంశాలన్నీ తీసుకొచ్చారు, ఆ అంశాలకు జస్టిఫై చేయలేకపోయారు. రోహింగ్యాలు ఫర్ ఎగ్జాంపుల్ రీజన్స్ అలాంటివి ఏం చెప్పకుండా ఏదో అలా చూపించి అలా తీసేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని సంతృప్తిపరచడానికి చేశారా, లేకపోతే వేరే మరి ఇంకేదైనా నేపథ్యం ఉందా అనే ఒక చర్చ కూడా ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం జరుగుతుంది. ఏదేమైనా ఉస్తాద్ భగత్ సింగ్ మీద పెట్టుకున్న అంచనాలు, ఆశలు అంతగా నెరవేరలేదని చెప్పి మనం భావించాలి. ఇంకొక ముఖ్యమైన అంశం, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలారెడ్డి మరోసారి సంచలనమైన ప్రకటనలతో మీడియా ముందుకు వచ్చారు. మొన్న ఈ మధ్యనే విజయమ్మ గారి లేఖ పేరుతో ఒక లేఖ వచ్చింది. దాంట్లో షర్మిలమ్మకు అన్యాయం జరిగింది, ఆస్తులు సమానంగా పంచాల్సిందే, 4 భాగాలు చేయాల్సిందే అని ఆవిడ రాసినట్టుగా చెప్తున్న ఒక లేఖ వచ్చిన నేపథ్యంలో షర్మిలారెడ్డి మళ్ళా ఈ మీడియా సమావేశాల్లో చాలా విపరీతమైన విమర్శలు తన అన్నగారి మీద చేయడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. సో వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి సిబిఐ ఇంకా చాలు, ఇప్పటిదాకా చేసింది చాలు అని చెప్పిన తర్వాత, అలాగే కోర్టు కూడా చెప్పిన తర్వాత సునీత చాలా దిగ్భ్రాంతి చెందారు. అలాగే దాన్ని ఆసరాగా చేసుకుని ఇప్పుడు పనిలో పనిగా షర్మిల గారు కూడా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అంత కిరాతకుడు మరొకరు ఉండరని, అన్న అనే పదానికి ఆయన కళంకం తీసుకొచ్చారని, జగన్మోహన్ రెడ్డి లాంటి అన్న ఉంటే బయటికి మనకు వేరే శత్రువులే ఎక్కర్లేదు, ఆయన ఒక పెద్ద శత్రువు లాంటి విపరీతమైన విమర్శలు కూడా ఈ సందర్భంగా షర్మిల చేశారు. ఆస్తులు సంబంధించి ఎక్కడ ఆవిడ ప్రస్తావించకపోయినా అంతర్లీనంగా అవే ప్రాధాన్యమైన అంశంగా చెప్తూ ఉన్నారు. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఆవిడ మరో కొత్త కోణాన్ని కూడా తీసుకొచ్చారు. అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు, కడప ఎంపీ సీటు ఇవ్వడం కోసమే వివేకానంద రెడ్డి చెన్నాయనని ఆవిడ సంబోధించారు. చెన్నాయన్ని అడ్డు తొలగించుకున్నారు. అది జగన్మోహన్ రెడ్డికి, భారత్కి పూర్తిగా తెలుసునని, అందుకే ఆయన ఛానల్లోనే ఎక్కడా లేకుండా ఆయన ఛానల్లోనే ఉదయం 7 గంటలకే ఈ సమాచారం వచ్చింది. ఆ సమాచారం కూడా ఆయన గుండెపోటుతో మరణించారని చెప్పడం అనేది దాని వెనక కుట్ర, ఎలాంటి కుట్ర ఉందో ఈజీగా మనకు అర్థమైపోతుందని. అయితే సిబిఐ ఎందుకు దీన్ని బయటకు తీయలేకపోయిందో, కారణాలు ఏమో తెలియట్లేదని చెప్పి తన సహజమైన ధోరణిలో ఆవిడ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇదిలా ఉంటే కొండా రాఘవరెడ్డి గారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వీరాభిమాని, ఆయన షర్మిలమ్మతో కొన్నాళ్ళు నడిచారు. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆయన తీవ్రమైన ఆవేదనతో దీనికి సంబంధించి మాట్లాడారు. షర్మిల అంట కృతజ్ఞతలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరని, రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్న రోజుల్లోనే ఆస్తులను సమానంగా పంచిచ్చారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ అటాచ్మెంట్లో ఉన్నాయని, ఆ అటాచ్మెంట్వి ఎలా ఇస్తారని, అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంఓయూ జరిగిందని, ఎందుకంటే తనను అధికారంలోకి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చేలాగా చేసింది కనుక తను ఆనందంతో చెల్లికి ఎంతో ఇస్తానని ఎంఓయూ చేసుకున్నారని, దాని ప్రకారం ఆస్తులు ఇవ్వలేదని ఆవిడ వాదన చేస్తుంది అన్నట్టుగా కొండా రాఘవరెడ్డి చెప్తున్నారు. అయితే ఆవిడ ఆ తర్వాత
పూర్తిగా తన స్వరూపాన్ని మార్చేసి విపరీతమైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఎంఓయూని అమలు చేయదలుచుకోలేదు జగన్మోహన్ రెడ్డి. అది సహేతుకమైన కారణమే కదా అని చెప్పి ఆయన సమర్థించే ప్రయత్నం చేశారు. అలాగే సతీష్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ స్పోక్స్ మ్యాన్, ఆయన కూడా తీవ్రమైన పదజాలంతో షర్మిల మీద ఎదురుదాడికి దిగారు. ఇక ముఖ్యంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అయితే ఆయన గణాంకాలతో సహా చెప్పారు. ఏ ఆస్తులు జగన్మోహన్ రెడ్డి తన సోదరికి ఇచ్చారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చేశారు. సో ఈ ఆస్తుల పంపకానికి సంబంధించి ఆయన కొత్త కోణాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు తన సోదరికి ఆస్తులు పంచిచ్చారా, అలాగే షర్మిల గారి భర్త ఆయన తన సోదరీమణులకు ఏమైనా ఆస్తులు పంచిచ్చారా, జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎందుకు ఈవిడికి ఆస్తులు పంచివ్వాలి, అయినా పంచిన ఆస్తులన్నీ సమానంగా వచ్చినాయి కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులన్నీ తాము సొంతగా సంపాదించుకున్న ఆస్తులే, ఎలాంటి వాటిల్లో ఆవిడికి అధికారం ఏముంటుంది అని చెప్పి వీళ్ళందరూ షర్మిల మాట్లాడిన దానికి 4-5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురుదాడి దిగటం అనేది ఈ రగడ మరింత పెరిగే ఆస్కారం ఉన్నది. సో పనిలో పనిగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఒకనొక ఆరోపణ ఏంటంటే, ఒక ప్రముఖ ఛానల్ తాలూకు అధినేతను తరచూ షర్మిల కరుస్తున్నారని చెప్పి చేసింది. దానికి కూడా షర్మిల సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు న్యాయం చేయట్లేదు కనుకనే మేము చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే ఆ ఛానల్ తాలూకు అధినేతను కలవాల్సి వచ్చిందని, అదే మీరు న్యాయం చేస్తే మేము వేరే వాళ్ళని కలవాల్సిన అవసరాగారం ఎందుకు వచ్చిందని ఆవిడ కుండ బద్దలు కొట్టే ప్రయత్నం కూడా చేశారు. ఇది ఏ మలుపు తిరుగుతుందో ప్రస్తుతానికైతే మాట పెరుగుతూ పోతుంది. ఇది కూడా ఈ వారం వచ్చిన వార్తల్లో ఒకనొక ప్రముఖ వార్తగా చెప్పుకోవాలి. ఇవి ఈ వారం వార్తా సమాహారంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు. మళ్ళీ వచ్చే వారం మరిన్ని అంశాలతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.